హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సబియా కిచెన్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి కొబ్బరికాయ ఎండురేలు కూర చేసేవారు మా నాన్నమ్మ ఎప్పుడుని. అదే ఈ రోజు మనం తయారు చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: కొబ్బరికాయ, ఎండురేలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నూనె, కారం, పసుపు, ఉప్పు. పెనం పెట్టుకుందాం. పెనం వేడెక్కాక ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకుందాం. ఒక గరిట ఆయిల్ పోసుకుని శుభ్రం చేసుకుని కొంచెం నానబెట్టి కడుక్కున్న ఎండురేలు ఇవి. మనం ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక వెంట్రులు వేసుకుందాం. ఫ్రెండ్స్, రైలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకుందాం. ఒక 2 పచ్చిమిర్చి, 4 ఉల్లిపాయలు వేసుకున్నాం. చిన్నగా ముక్కలు చేసుకున్న ఉల్లిపాయలు. ఇప్పుడు మనం తొందరగా ఉల్లిపాయలు వేసుకోవాలంటే ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. వేసుకుని ఉల్లిపాయలు యాగనిద్దాం. మూత పెట్టుకుని ఉల్లిపాయలు ఎండలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అంటే ఎండలు వేసాం కదా, దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకుంటారేమో. ఎండలు వేసాం వల్ల నీసు వాసన పోవటానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయాక బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం స్పూనున్నర కారం వేసుకున్నాం. పావు స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుందాం. ఇది కలుపుకున్నాక మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం. అర గ్లాసు వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు మంట హైలో పెట్టుకుని ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. అలా మూత పెట్టి ఇప్పుడు మనం మూత తీసుకుని చూద్దాం. అయిపోయిందండి ఇది. దీంట్లో మనం కొబ్బరికాయ ఇలా తురుము తీసుకుని పెట్టుకోవాలన్నమాట కూరలోకి. ఇప్పుడు కూర వండటం ఈజీయే, ఇది తీసుకోవడం కొద్దిగా ఇబ్బంది పడాలి మనం. కాకపోతే అది తీసుకునే వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది. మా నాన్నమ్మ మా చిన్నతనాన్ని కూరగాయలు ఏమీ లేకపోతే మేము కోనసీమ వాళ్ళు కాదండి. దానికోసం మాకు స్పెషల్ కోనసీమ కొబ్బరికాయ అంటేనే పెద్ద పేరు. కోనసీమ వాళ్ళం కాబట్టి మేము ఇలా మా నాన్నమ్మ ఇలా వండేవారు అన్నమాట. చాలా బాగుంటుంది ఇలా వండుకుని. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ చూస్తూ ఉండండి. ఇలా కలుపుకుని మనం స్టవ్ చిన్నది పెట్టి మంట సిమ్లో పెట్టి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.